రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇద్దరు తెలుగు వాళ్ళు మాట్లాడుకుంటుంటే విని ఇది భాష లేక మ్యూజికా అన్నారు. తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి గారు భారతియార్ సుందర తెలంగిణల్ పాట సైత్ సుందరమైన తెలుగులో పాడదాం అన్నారు. ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు తెలుగు భాష మ్యూజికాలిటీ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. మన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఆ మ్యూజికాలిటీ ఏంటో చూపించారు. స్వర్గంలో ఉన్న ఐరావతం తెల్ల ఏనుగు వెంకటేశ్వర స్వామి మీద భక్తితో డైరెక్ట్గా తిరుపతిలోకి దిగి భక్తులందరితో కలిసి కాలి నడకన కొండెక్కుతుందంట. వాట్ అ థాట్! భక్తులందరూ ఆశ్చర్యపోయి తెల్ల ఏనుగు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతుంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో దాని స్కెడ్యూల్ అంతా ఒక పద్యంలో తబలా సౌండ్ వచ్చేలా చెప్పిందంట ఏనుగు మీరాయస్తో. ధరకిట దిగి గిరికట సని మరకత పతక పతిక నమ్మ తిన్న తిన్నడు జుంతరితక త్వరితక తింతక తిరిగత తిరుపతి ధరికి. ఆ ఏనుగు ఏం చెప్పింది? ధరకి ఇట దిగి గిరికి అట జని మరకత పతకం ధరించిన వెంకటపతిని కనగా మదినతి నిడుచున్ మనస్సులో నమస్కారం చేసుకుంటూ తరితగా దర్శన సమయానికి తగినట్టుగా త్వరితగ తింతగా తిరిగత తిరుపతి ధరికిన్. తెలుగు భాష మ్యూజికాలిటీ, తెలుగు కవుల వర్సటాలిటీ అనన్య సామాన్యం. నమస్కారం.